అందరికీ నమస్తే. మీ నర్సన రానే వచ్చుడు ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం. మనకి ఆల్చం ఎందుకు రా పోదాం పని వార్తలకు. ఓ అమ్మా, మనం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎంతమంది పెళ్ళాలంటే ముగ్గురు అని బుడ్డ పొరగాలు కూడా జవాబిస్తారు. కానీ కొనేకో ఎవరి తెలవకుండా 4వ పెళ్ళం కూడా తయారైందట. నువ్వు ఇది ఎక్కడి బాగోతావు. కాకపోతే ఈ నూరి గీపేద మనిషి ఏమనుకొస్తుండో. ఇక ఏపీలో రాజకీయాలు ఎంత కాక మీద ఉన్నాయంటే మొగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసుకునే కాడికి వచ్చిందుల్లా ఈ కథ పాడువాడా. షా గింత పనికివానే మాటలు మాట్లాడుతున్నది ఏది నర్సన్న, నీ నోటికెట్టి వస్తుంది అని మీరు కోపంతో ఊగిపోతుండొచ్చు. కానీ నేను అనేది అచ్చరార సత్యముల్లా. పెళ్లి కొడికే నా పెళ్ళం గాయనే అని చెప్పుకొస్తుండుల్లా. ఇగో ఈ నూరి కాకపోతే మీరు కూడా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ఇన్నారులా పవన్ కళ్యాణ్ పెళ్ళము ఏపీ సీఎం జగన్ ఆట. అవ్వా లజ్జ పోయి సిగ్గు వస్తుంది. స్వయంగా పవనే నిండు సభగోలిగా లక్షల మంది సమక్షంలో నా 4వ పెళ్ళము ఏపీ సీఎం జగనే అని చెప్పుకుంటుండుల్లా. ఓ లకమా, ఈ రాజకీయాలు చల్లకుండా రానున్న రోజుల్లో బుడబుడ పోరగాలు నేర్చుకొని మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాలను గంగ కలుపుతట్టుగా అని నెత్తికి చేతులు పెడుతున్నాడనుల్లా. ఈ మాటలు విన్న యావత్ తెలంగాణ ఏపీ జనాలు పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, 3 పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి. నలుగురు పెళ్ళ. ఓ రేవంత్, మరి నువ్వు మొగోడవే అయితే, నువ్వు దమ్మున్నోడవే అయితే, మరి నువ్వు ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు? లెస్స ఫోన్ రిలుతున్నావు ఇయ్యాలా అని వామ్మో శరానికి వచ్చిండు ఈ లీడరు. చూద్దాం పని. వాపు చూసుకొని కొవ్వని మురిసే రేవంతం, నువ్వు నిన్నయాల కూలబట్టి లెస్స పోండిగుతున్నావు. ఏంది రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా గెలవమా? నీకు దమ్ముంటే నువ్వు మొగోడవైతే నేను వేసే సవాల్ స్వీకరిస్తావా అని తొడగొడుతుండులా కడియము. వామ్మో చిన్నగా లేదు ఎవరం. మరి మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. వామ్మ, ఏం రాజకీయమో ఏమో కానీ రాబోయే తరాలు గుర్తుంచుకుంటేందుకు రామసక్కని భాషనే ఎంచుకున్నారు ఈ లీడర్లు అని మన్ను దుమ్ము పోస్తున్నారట. అద్దుపద్దు లేని లీడర్ల మాటలు ఇని ఇసుకు పుట్టిన తెలంగాణ జనాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెత్తారం చేతికి రాకముందు ఎట్లా ఉండే జగను ఏమనుకొచ్చిండు? నేను మోడీ సారు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఏపీ రాష్ట్రానికి అని ఇంతప్పుడు నరికిండు. కానీ ఇవాళ ఏది ఎక్కలేదు, మాటకు పోయి ఢిల్లీకి పోతుండు, మోడీ కాలు ముక్కి వస్తుండని శల్యని దండం పెడితే శరానికి వచ్చిందిలా. ఇక మరి శల్య సంగతి ఏందో ఏమంటుందో ఇందాం పారి. ఓ షర్మిలాక ఏందమ్మా నీ సప్పుడు? నేను ఏకిపడేస్తా, ప్రత్యేక హోదా గుంజుకొస్తా అన్న జగను ఇప్పుడు మోడీ సారు కాళ్ళు ఎందుకు ముక్తుండు? ఈయన చేత కాదు అని తెల్లవైంది కనుకనే ఆంధ్రప్రదేశ్కు ఆ ప్రత్యేక హోదా సంగతి మాకు వదిలేయిరి, మేము చూసుకుంటామని అనుకొస్తుందిలా షర్మిల. మార్చి 1వ తారీఖు నాడు దండోర మోగిస్తాడనో శల్య షర్మిలో. వామ్మ, పీసీసీ పెబ్బ అయినాక మొత్తం మనిషి ఆకాశానికి అంతలేదు, భూదేమి వంతలేదుగా. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్
డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది. మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ అది ఒక దగాయ్. ఇలా అందరినీ, బిడ్డల్ని, ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది? మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈ రోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది పోరాడారు? మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి. ఆహా, అందుకే పరిశ్రమలు పని లేక నిరుద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. కాబట్టి గసవంటి పోరగాళ్ళ చూసే నా మనసు కలికలి అయ్యి గీ సభ పెడుతున్నా అని అనుకొస్తుందిలా షర్మిల. మొత్తానికి ఏపీలో జగన్ వైసీపీ కార్యకర్తల వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏపీని నిలువున దోసుకుంటుండని గరం అవుతుందిలా షర్మిల. కొట్టరా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా బోరోరి సిన్నోడా, నువ్వు కొట్టే కొట్టుకు ఊరు వాడా అదిరిపోవాలా అబ్బో అనాలా. ఇక మరి ఈ రకంగా ఎయ్యి దరువెయ్యి కొట్టు జంపు అని ఓ అమ్మ ఊరోళ్ళంతా ఏకమయ్యి పట్టుబట్టి కొడుతుంటే చిన్న సనాలేదురా కథ. మరి ఎందుకు కొడుతుర్రు, ఏంది ఏం కథ, మనం కూడా అరుచుకుందాం పారి. గురి చూసి కొట్టాలేరా తమ్ముడా, యాదికి ఉండాలేరా, గురి చూసి కొట్టాలేరా తమ్ముడా, దెబ్బ మీద దెబ్బరా నీ అబ్బా అబ్బా నాలేరా, దెబ్బ మీద దెబ్బరా. పోనీ పాయ అరే అందుకోరా వచ్చారా పాయరా. ఇగో ఈ రకంగా కూతురు పెట్టి చెప్తుండేది నర్సన్న అనుకుంటురా. ఒకసారి ఇనురు ఏం జరుగుతుందో లోకం మీద అర్థమవుతుంది. ఇన్నారులా చుట్టుపక్కల జనాలు, మధ్యలో పోలీసుల నడుమ టోపీ పెట్టుకొని వస్తున్న ఈ అక్క పోరగాళ్ళ పట్టకపోయి గుండెకాయల్ని, కిడ్నీలను, ఆయారం పోయాలని అమ్ముకునే దొంగ అక్క అన్నట్టు. ఇక ఈ అక్క మరి ఎన్ని రోజులు ఉపాసం ఉండి ఉపాయం చేసిందో కానీ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో వెలువర్తి గ్రామంలో బుడ్డ పోరగాళ్లకు మాయ మాటలు చెప్పి పట్టకపోయే పనిలో ఉంటే అడ్డంగా పట్టుబడి ఊరోళ్ళకు దొరికింది అడనులా. ఇక ఊకుంటారు ఊరోళ్ళు గుమ్మాయి జకాయ గుంపు కూడి ఓ నీ దండం పెట్టి గుద్దురా ఎయిరా అని ఇక ఈ రకంగా ఎండబడ్డదట పోలీసు వాళ్ళ ముందనే. అంటే చూస్తుర్రా పబ్లిక్. ఇక మా బుడ్డ పొరగాలు ఇంటి ముందరనే ఆడుకుంటుర్రు, ఎక్కడ పోయిరు ఎక్కడ ఉండ్రు ఏంది ఏం కదా అనుకునేరు. ఇగో ఈ రకంగా బుడ్డ పొరగాలు బయట కనబడితే మడుమాయం చేస్తున్నారట ఈ దొంగ దగులు బాజీగాలు. ఇక మరి ఎట్లా చేస్తారో ఏం కదా మరి పోరగాలు పైన ఉండవు. ఇక మరి పచ్చడి పెట్టాలన్నా, కూర వండాలన్నా, నోటికి రుచి తగలాలన్నా వంటగదిలో అల్లం వెల్లిగడ్డ ఉండవలసిందే నువ్వులా. అంతేనా కాదా? మరి ఈ ముచ్చట లేని అలా ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గిందుకు అల్లం వెల్లిగడ్డ రాని తీసుకోరి యాదమర్రకుని మంచిగా ఉంటుంది, రుచిగల్లది, అట్లా ఇట్లా అని ఓ తీరుగా బొల్లి కూతలు పెట్టుకుంటా బజార్లో పోటీ అమ్ముతుంటారు, కొన్ని దుకాణాలలో పెట్టి అమ్ముతుంటారు. కానీ అల్లం వెల్లిగడ్డ సకాదానం ఎంత ముద్దుగా ఉందంటే కల్తీ వేసి పాడు చేస్తున్నాడు నువ్వులా చూడుర్రి. అగా
ఎంత రామసక్కదనంగా వీటికి కనపడుతుందో చూడండి. ఇగో ఇంత రామసక్కని ఉపాయం చేసి బేగంపేటలో ఇట్లా తయారు చేసి జనాల కొంపలు ముస్తున్నారట కొంతమంది దగులుబాజీ మోసగాళ్ళు. ఇక మన జనాలు ఏ రకంగా ఉంది కథ ఏంది ఏం కథ లోకం మీద కథ ముచ్చట తెలుసుకొని లేకపోతే అన్యాయంగా ఆగమైపోతారు, మాయ రోగాల పాలవుతారు. ఇంకో ఈ కథ నడుస్తుందట, మరి అల్లమేరుగడ్డ లేదని ఇంట్లో వంట కథ నడవదా. ఇక ఈ కథ ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా జనాలు సోయి తెచ్చుకొని ఈ మాయగాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎట్టున్నాయి మన వార్తలు మొత్తుకున్నాయా. ఇక రేపు కూడా గిదే కలుసుకుందాము. అంతవరకు దాకా మరి నమస్తే శనర్తి ఉంటా.